వచ్చేటట్టు పెడతాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి భూ బాధితులు నిరసన చేపట్టారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టు ఎదుట ఆందోళనకు దిగారు. తమ భూములు తీసుకుని 9 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని జంగేడు, పరేకుగడ్డ, కాకతీయ కాలనీ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు నిరసనలు చేపట్టినా స్పందించడం లేదని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మా యొక్క గ్రామంలో 2016 నుంచి మాకు సింగరేణి యాజమాన్యం మరి మీ యొక్క ఇండ్లను తీసుకొని నష్టపరిహారంతో పాటు R&R ప్యాకేజీ కల్పిస్తామని మాకు మాయ మాటలతో 9 సంవత్సరాలు గడవస్తున్న మాకు ఎటువంటి నష్టపరిహారం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన చైర్మన్ గారితో మాట్లాడి మీకు వెంటనే కొన్ని ఇండ్లకు జెన్యూన్గా ఉన్న ఇండ్లకు మీకు నష్టపరిహారం కల్పిస్తామని స్థానిక జీఎం గారు మాకు హామీ ఎప్పటికి ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి హామీలు కూడా మాకు అమలు కాలేదు. కావున ఈరోజు మేము ఓసీ2 క్వారీని అడ్డుకోవడానికి వచ్చినప్పుడు సింగరేణి యాజమాన్యం మరి పోలీసులను పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇబ్బందులకు అజ్జేస్తున్నది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సర్వే చేయించి ఇండ్లకు వేసిన నెంబర్లను చూసుకొని మీరు జెన్యూన్గా ఉన్నటువంటి ఇండ్లకు ఉన్న ఊరోళ్లను మీరు గుర్తించి మీ శాటిలైట్ ఇమేజ్ ప్రకారం మీరు చూసుకొని మాకు నష్టపరిహారం కల్పించి వెంటనే R&R ప్యాకేజ్. మా గుర్రా మనోజ్ ఆధ్వర్యంలో భూ నివాసితుల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ముఖ్యంగా ఈ ఓసీ2 ప్రాజెక్టుకు అంతకుముందు డూయింగ్ క్లైన్ కూడా మేము 2000కు 3000 ఎకరాలు ఇచ్చినాం. ఓసీ2లో కూడా ప్రతి ఒక్క కుటుంబం 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ప్రతి మైన్ కింద ఇచ్చినాం. ఇది ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్టుల ప్రజాభిప్రాయ సేకరణ కూడా గడ్డిగాన్పల్లి, ఆకుదారవాడ, పక్కీర్గడ్డ, బాలాజీ నగర్, హనుమాన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి. మేము కోరేది ఏంటంటే మాకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా 22 కోట్లు శాంక్షన్ డైరెక్టర్ గారు శాంక్షన్ చేసిండు. గతంలో మేము 24 రోజులు మైన్ బంద్ చేసినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది. ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా మా స్ట్రక్చర్స్ నష్టపరిహారం కట్టియాలని ఉంది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాక్షి సంతకం పెట్టారు. కాబట్టి నేను ఇక్కడ జీఎం గారికి అదేవిధంగా సిఎండి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంత త్వరగా అయితే నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే ఈ మైన్ నిరవధికంగా మమ్మల్ని